ఆన్ చేసిన వెరైటీ వంకాయ పులుసు కూర చేస్తున్నా ఈరోజు. చూడండి దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్. ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 4 స్పూన్లు ఆయిల్ వేసాను, 5 స్పూన్లు ఆయిల్ మరుగుతుండాలి. దాంతోపాటు ఆవాలండి, ఇదిగోండి చిటికెడు ఆవాలు వేసాను. తర్వాత జీలకర్ర అండి, ఒక చిటికెడు జీలకర్ర అండి. తర్వాత మెంతులు, చిటికెడు మెంతులు అండి. ఇది వేసాక వంకాయలు అండి. వంకాయలు అలా బాగా మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు అండి. పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత రాళ్ళుప్పు అండి. ఉప్పు పసుపు వేసాను. తర్వాత రాళ్ళుప్పు, కల్లుప్పు అండి ఉంటుంది. వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే దీంట్లో ఉన్న స్మెల్ అంతా బయటకు వచ్చేది. కొంచెం ఇప్పుడు స్లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి మగ్గేదాకా. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత కరివేపాకు వేసామండి. కరివేపాకు ఫ్లేవర్ కోసం అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెరైటీగా కూడా ఉంటుందండి. చేపల పులుసు ఫ్లేవర్ వస్తుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ, పలావ్ రైస్ కానీ చాలా బాగుంటుందండి. మాకు గుర్తుందండి, మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టానండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు పీల్చి అలా వేసుకున్నానండి. మన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుందండి ఇది. చూడండి అలా బాగా మగ్గాలండి. తర్వాత 4 టమాటాలు తీసుకున్నానండి. దాంతోపాటు ఎల్లుల్లిపాయలు 6 కొద్దిగా కొత్తిమీర అండి. కొద్దిగా వాటర్ పోసేసుకొని మిక్సీలో వేసుకోవాలండి, టమాటా ప్యూర్లాగా.
ఇప్పుడు 50% మగ్గాయండి వంకాయలు. ధనియాల పొడి స్పూను, 1½ స్పూన్ ధనియాల పొడి అండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత టమాటో క్యూర్ అండి. వేసిన తర్వాత బాగా కలపాలండి. మళ్ళీ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఆ టమాటా క్యూర్లో ఉండే పచ్చివాసన అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ పులుసు స్పెషాలిటీ ఏమంటే, మామూలుగా పులుసు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అప్పుడు మనకు మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మగ్గుతుండదండి. ఓ 50 గ్రామ్స్ చింతపండు బాగా కలుపుకోవాలండి వాటర్లో పోసి. చూడండి, ఇప్పుడు టమాటా క్యూర్ వేసాం కదండి, దాని వాసన అంతా బయట వస్తుంది. ఆ బురుగులాగా ఉండేదంతా డ్రై అయిపోవాలండి. బాగా అది షింక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పులుసు పోసుకోవాలండి, చింతపండు పులుసు. మధ్యలో అలా కలుపుతుండాలండి. వంకాయ ఆల్రెడీ 50% 60% బాయిల్ అయిపోయింది. మనకి టమాటో క్యూర్ కొంచెం బాయిల్ అయిపోయిందంటే ఇంకొక 2-3 మినిట్స్లో మనకి వెరైటీ వంకాయ పులుసు కూర రెడీ అయిపోయిందండి. 100% చేపల కూర లాగే ఉంటుందండి ఇది. 2-3 డేస్ బయట పెట్టేసినా కూడా ఇంకా మంచి ఫ్లేవర్తో మనం రైస్లో తినడానికి కానీ, బగారా రైస్కి కానీ, ఇది 1 or 2 డేస్ ఉండే కొద్దీ మనకు మంచి ఫ్లేవర్ బయట వస్తుంటుందండి. మన చేపల పులుసు ఎలాగో అలాగేనండి. అప్పుడే చూడండి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి, 1 స్పూన్ అండి. తర్వాత కొద్దిగా మెంతి పొడి అండి, 1 స్పూన్ మెంతి పొడి అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చేపల పులుసు ఏమేస్తాం అయ్యే పడతాయండి. కాకపోతే చేప ఉండదు, వంకాయ ఉంటుంది. అదే వెరైటీ అండి ఈ కూరది. కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి, వంకాయ మోస్ట్లీ మనకు 70% పైన ఉడికిపోయిందండి. ఇంకొక 10% ఉడికితే సరిపోతుందండి. వంకాయలు కూడా లేత వంకాయలు తెచ్చుకోవాలండి. మరి ముదురు వంకాయలు అయితే టేస్ట్ వేరేలా వచ్చేది వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, జీలకర్ర పౌడరు, మెంతి పౌడర్ వేయగానే మనకి చేపల కూర స్మెల్ ఆటోమేటిక్గా వస్తుందండి. మెంతి పొడి ఇంకా కొద్దిగా వేద్దామండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆ టమాటో క్యూర్ కూడా అంత డ్రై అయిపోతుందండి. ఇంకో 1 మినిట్ బాయిల్ అయితే సరిపోతుందండి.
లోపల మనం చింతపండు రసం సిద్ధం చేసి పెట్టుకోవాలండి. చూడండి మంచి కలరు, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది. మనకి చేపల పులుసు కలర్ వస్తుంది చూడండి. దీంట్లో ముఖ్యంగా పులుసు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వాడాలండి, ముందుగా వేయకూడదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోద్దామండి. చింతపండు పులుసు పోసేసామండి. ఇంకొక 1 మినిట్ చింతపండు పులుసు పోసిన తర్వాత 1 or 2 minutes అది అందులో మిక్స్ అవ్వాలి కదండి. ఇప్పుడు ఎవరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. మామూలుగా చేపల కూర అంటే స్పైసీగానే ఉండాలి కాదు, కాబట్టి కొద్దిగా స్పైసీ నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మాకు సరిపోద్దండి, మేము స్పైసీ కొద్దిగా తక్కువే తింటాము. కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. మనం స్టార్టింగ్లో పసుపును ఇది వేసాం కదండి, రాళ్ళుప్పు కళ్ళుప్పు వేసాము. అవి 2 వంకాయకి బాగా పట్టుకుంటాయండి. తినేటప్పుడు మనకు మంచి రుచి తెలుస్తుందండి. అందులో ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి. ½ గ్లాస్ అండి ఇది వాటర్. చాలా బాగా వచ్చిందండి. రుచి కూడా సేమ్ చేపల పులుసు ఎలాగ ఉందో అలాగే ఉందండి. మన పులుసు అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర దించేసుకోవడం అండి. సింపుల్గా ఉంటుంది. రైస్లోకి, బగారా రైస్లోకి, పలావ్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేపలు లేనప్పుడు వంకాయతో ఇలా చేసి మనం చేపలు తిన్న ఫీలింగ్ వచ్చిందండి. పులుసు మాత్రము చూడండి. మనకు చేపల కూర ఎలా ఉంటుందో సేమ్ అలాగే పులుసు రెడీ అవుతుందండి. వైట్ రైస్ ఫస్ట్ మన హౌస్ వర్కర్స్ అయితే వైట్ రైస్ అండి. మనం బగారా రైస్ అందుబాటులో ఉంటే బగారా రైస్ అండి, లేదంటే పలావ్ చేసుకొని పలావ్ రైస్లో కూడా తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకొద్ది బాయిల్ అవ్వాలండి. ఈ బురుగు ఉంది కదండి, ఇదంతా డ్రై అయిపోయిందంటే మన కూర రెడీ అయిపోయినట్టండి. ఇందులో కరివేపాకు కూడా కొద్దిగా యూస్ చేసుకుంటే ఇంకా మనకు మంచిదండి, ఇంకా చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో కొద్దిగా వేస్తాను చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదేనండి, ఇది మనకి ఇలా గ్రీన్గా కనపడుతూనే ఉంటుంది. ప్లస్ రెండోది వచ్చి దాంట్లో ఉన్న మన సి విటమిన్ ఉంటుంది కదండి, అన్నీ కూడా దాంట్లో మెల్ట్ అవుతాయి. ఏ విటమిన్ అండి సారీ, చూడండి ఇవి అట్లా గ్రీన్గా ఉంటాయి. దీంట్లో ఉండే మనకు ఏ విటమిన్ అనేది అంతా కూడా అందులో మెల్ట్ అయిపోయి ముఖ్యంగా ఫ్లేవర్ అండి. అది కరివేపాకు అనేది మన ఫ్లేవర్ కోసమేనండి మెయిన్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. మళ్ళీ ఒక 1 minute సిమ్లో పెడతానండి. అప్పుడు మనకు ఆ రోజైన ఆయిల్ అనేది బయట వచ్చుద్ది, కూర పైకి వచ్చుద్దండి. ఫైనల్గా కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర కొద్దిగా వేస్తానండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి, నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఆల్మోస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ కూడా రెడీగా ఉంటుంది.
ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసాను. సో ఇప్పుడు మనము వైట్ రైస్ అండి ఇంట్లో వేస్తున్నాను. చూడండి వంకాయ ఎలా వచ్చిందో, కూర కూడా చూడండి మన గోల్డ్ కలర్లో చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో వంకాయ కూడా. చూడండి వేడి వేడి రైస్ పొగలు వస్తుందండి. బాగా కాలిపోతుందండి. మంచి చేపల కూర వాసన వస్తుందండి. బాగా కాలిపోతుందండి. ఇప్పుడే చేశాను కదండి వైట్ రైస్ అదేను. అయినా నోరు ఉరించేస్తుందండి. అంతా చేపల కూర స్మెల్ వస్తుందండి.